ఏ విధంగా అభివర్ణించాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకా విషయాన్ని దిమ్ముతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతి నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంటుకి హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి? ఏంటిది? దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను,